ఏపీలో ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచిపోయాయి. కూటమి అధికారంలోకొచ్చేసింది. జగన్ మాత్రం ఈ 6 నెలల నుంచి ఎంతో సైలెంట్గా ఉన్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఎక్కడా ఏమీ మాట్లాడకుండా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే సంక్రాంతికి జిల్లాల్లో పర్యటించాలి అని జగన్ ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గానే పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశాలు కూడా నిర్వహించారు. వారానికో జిల్లా చొప్పున ఆయన పర్యటించడానికి రెడీ అవుతున్నారు. వారానికి 2 రోజుల పాటు ఒక్కో జిల్లాలో పర్యటించడం, అక్కడ ప్రజలతో మమేకం కావడం, వాళ్ల మధ్యనే బస చేయడం వంటివి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్గానే ఎన్నికలు జరిగాయి. వైసీపీ వద్దు అని ప్రజలు భారీ తీర్పునిచ్చి కూటమికి అధికారమిచ్చారు. మరి ఇప్పుడు జనాల్లోకి ఏం చెప్పడానికి ఈ యాత్రలు అని కొంతమంది కూటమి నేతలు, కూటమి శ్రేణులు, కూటమి సోషల్ మీడియా యాక్టివిస్టులు వంటి వాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు. కూటమి ఇప్పుడిప్పుడే అమరావతి అంటూ పథకాలు అంటూ జనాల్లోకి ఒక ఇండికేషన్ని పంపిస్తూ చేస్తాం, కంగారు పడకండి అని చెప్తోంది. మరి ఇంతలోనే జగన్కి అంత తొందర ఎందుకు? సిద్ధం సభలు జరిగి జస్ట్ 6 నెలలే కదా, ఇంతలోనే అంత తొందర ఎందుకు? సరే, యాత్రలు చేయడం మంచిదే కానీ ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు. మరి ఎందుకు ఈ యాత్రలు? అయినా ఈ యాత్రల కాన్సెప్ట్ అంతా కూడా బాగా ఓల్డ్ అయిపోయింది. ఇంకా యాత్రల్నే పట్టుకుని వేళ్లాడితే కష్టం కదా. నారా లోకేష్ పాదయాత్ర చేసి ఆ ఊరిలోనే బస చేసి ప్రజలతో కలిసిపోయారు. అంటే యువగళం పాదయాత్రను కాపీ చేస్తున్నారా? అయినా కేంద్రం చెప్పిన జమిలీ ఎన్నికలు రావడానికి ఇంకో 1.5 టైం ఉంది. ప్రభుత్వం గురించి ఏం చెప్పాలన్నా ప్రస్తుతానికి నెగిటివ్ కంటెంట్ ఏమీ లేదు కదా. ఇంకో 4-5 నెలల్లో ఎన్నికలొస్తున్నాయి అంటే జనాలు వైసీపీ వైపు చూడడమో, ఆలోచించడమో, కూటమి లోపాల్ని తరచి చూసుకోవడమో చేస్తారు. కానీ వైసీపీ అటూ ఇటూ కాని టైంలో ఈ అసందర్భ పాదయాత్రలు చేసి ఉన్న పరువు పోగొట్టుకుంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు కూటమి శ్రేణుల నుంచి ఎదురవుతున్నాయి. అయితే ఈ రోజున ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యం. ఏదో ఒక సందర్భంలో హైలైట్ అవుతూ ఉండకపోతే ఎవరికి వారు మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తోంది. అందుక రాజకీయ నాయకులు ఓడిపోయారు అంటే ఆ పార్టీకేసి, ఆ నేతలకేసి చూడడమే లేదు ప్రజలు. జగన్ కూడా ఈ విధంగానే ఆలోచించి పాదయాత్రలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. ఈ అంశాలను ఎత్తి చూపిస్తూ జమిలి కోసం ఇప్పట్నుంచే క్యాడర్ని సిద్ధం చేయడానికి పడుతూ లేస్తూ అయినా పరుగులు పెట్టాలన్న ఆలోచనతో మళ్లీ పార్టీని గాడిలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఓటమికి కారణం తెలుసుకోవాలని, కూటమి నేతలకు బుద్ధి చెప్పాలి అంటే ఇప్పుడా అప్పుడా అని కాకుండా నిత్యం జనాల్లో ఉండడమే మేలైన అంశమనుకుని కొత్త ఏడాది నాడు కొత్తగా పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే జమిలి కోసం కూడా ఇప్పట్నుంచి గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈసారైనా ఎవరి మాటలు నమ్మకుండా తానే స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో జరిగేదేమిటి, జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమిని జనం ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి చేజారకముందే మోడీ జమిలికి వెళ్లిపోతే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే జగన్ ఇలా ముందస్తుగా జనంలోకి వెళ్లిపోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. నిత్యం జనంలోనే ఉంటూ వరుస కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకుముందు జరగాల్సిన జనాభా లెక్కల కసరత్తుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగలేదు కాబట్టి, అసలైన పెద్ద పనులు పెండింగ్లో పడిపోయాయి కాబట్టి ఈ 2 కీలకమైన ప్రక్రియలు జరగకుండా జమిలి ఎన్నికలు జరిగే ఛాన్స్ లేదు అని కూడా అంటున్నారు. ఇకపోతే జగన్ చేస్తున్న పాదయాత్రలో మాత్రం గతంలోని మూస పద్ధతులు కాకుండా పాదయాత్రలో కొన్ని చేంజెస్ చేసుకుంటే మాత్రం ప్రజలు ఆదరిస్తారని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.